దాంతో విజయానికి ఇండియాకి మార్గం సుగమమైంది. ఇక నెక్స్ట్ ఇది చూద్దాం. విజయ్ రష్మిక దంపతులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు, ఇంటికి వెళ్ళి అభినందనలు. మరి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నివాసానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విరోష్ అంటే విజయ్ రష్మిక జంటను ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం వెడ్డింగ్ రిసెప్షన్కు ఢిల్లీలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోవడంతో గురువారం స్వయంగా ఇంటికి వెళ్ళి ఆశీర్వదించారు. అయితే అక్కడ ఏదైతే రిసెప్షన్ ఉందో ఆ రిసెప్షన్కి అయితే రేవంత్ రెడ్డి గారు వైఫ్ అయితే వెళ్ళారు. కానీ ఇచ్చిన ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆహ్వానం మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళటం అయితే జరిగింది. ఆ జంటకి శుభాకాంక్షలు చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కుటుంబ నియంత్రణ వద్దు, ఎక్కువ పిల్లలు బుద్ధు ప్రోత్సాహకాలు ప్రకటించిన చంద్రబాబు ఇద్దరికంటే ఎక్కువ కంటే కాన్పు సమయంలో 25,000 మరి ఇస్తామని చెప్పి ప్రకటించింది. గతంలో కుటుంబ నియంత్రణ ఉండాలి అని చెప్పి కూడా ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో మనకి జనాభా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు. ఇంకొకటి మనకి ఏపీలో చూసుకుంటే జననాల రేటు చాలా తక్కువైపోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగ్గ విషయం. మరొక విషయం ఏంటంటే ఇంకొకటి కూడా మాట్లాడారు. అంటే ఆశ్చర్యంగా అతిశయోక్తిగా చెప్పారు అనుకోవచ్చు. అసలు 3 పిల్లలు ఉంటే రాజకీయాలకు అనర్హులని ఒకప్పుడు మాట్లాడేవారు. అది కాదు. ఈ రోజున 3 పిల్లలు లేకపోతే రాజకీయాలకు అనర్హులు, 2 కంటే తక్కువ ఉంటే రాజకీయాలకు అనర్హులు అనాలా అన్నంత అతిశయోక్తిగా మరి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం జరిగింది. దాని గురించి కూడా ఒకసారి చదువుదాం. కుటుంబ నియంత్రణ వద్దని చెప్పి మరి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై 2 కంటే ఎక్కువ మంది పిల్లల కంటే కాన్పు సమయంలో 25,000 రూపాయలు ఇస్తామని గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తెలియజేశారు. అదేవిధంగా మమతకు షాక్, మీ గవర్నర్ను మార్చేశాం, అమిత్ షా ఫోన్, బెంగాల్ గవర్నర్గా మరో కాంట్రవర్సీ కింగ్ అని కూడా ప్రచురించారు. తనను సంప్రదించకుండానే రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పే వరకు తనకు ఈ విషయమే తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ఇలాంటి చర్యలు దేశ సమాఖ్య వ్యవస్థ పునాదులపై జరిగే దాడులు లాంటివన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ సూత్రాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్పై ఉందని మమత తెలియజేశారు. ప్రజాస్వామిక సంప్రదాయాలు, రాష్ట్రాల ఆత్మగౌరవం కించపరిచేలా ఉండే ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు. ఈ మేరకు బెంగాల్ సీఎం గురువారం ట్వీట్ చేశారు. రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామా వార్తలు విని షాకు గురయ్యారని మమత తెలిపారు. సివి ఆనంద్ బోస్ స్థానంలో బెంగాల్ కొత్త గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడే తనకు చెప్పారన్నారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే ఆనంద్ బోస్ రాజీనామా చేసి ఉండవచ్చునని ఆరోపించారు. కాగా ఆర్ఎన్ రవి తమిళనాడులో స్టాలిన్ సర్కార్తో నిత్యం కయ్యం పెట్టుకుని కాంట్రవర్సీగా మారగా, బోస్కు మించి ఇతను మమతను ఇబ్బంది పెడతాడని నోటిఫికేషన్కు ముందు గవర్నర్ను మార్చారని రాజకీయ నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా మరి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు చెప్పకుండా ఇలా చేయటం ఇది రాజ్యాంగ విరుద్ధమని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ మరి ఇలాంటి మంచి ముఖ్యమంత్రి మనందరికీ కూడా తెలుసు. మీరేమంటారు మమతా బెనర్జీ గురించి? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా తదుపరి, అవును నిజమే, షాక్ ఇచ్చిన త్రిష. గత కొన్ని రోజులుగా విజయ్ యొక్క విడాకుల పరిస్థితి మనకు తెలుసు. మరి విడాకులు తన భార్యకి ఇచ్చి 250 కోట్లు మరి అతను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. తాను ఎవరైతే తన భార్య ఉందో మరి 25 ఏళ్ల తర్వాత విడాకులకి అప్లై చేసింది. కరెక్ట్గా అతను ఎలక్షన్స్ టైంలో మరి ఆమె
ఆ రకంగా విడాకులకు అప్లై చేయడానికి కూడా అనేక రకాల కారణాలు అయితే చెప్తున్నారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి తీరు లేకుండా ఉండాక ఇటీవల భార్య సంగీత కోర్టుకు ఎక్కడంతో విడాకుల విషయం బయటకు వచ్చింది. అధికార ప్రతిపక్షాలు సైతం దీనిని ఓ రేంజ్లో విమర్శలు చేసి ట్రోలింగ్ చేస్తున్నాయి. ఆయన ఫాలో అవుతున్న వారు సైతం ఏం చేయాలో దిక్కులేని చోతని పరిస్థితిలో చిక్కుకున్నారు. నటి త్రిష్తో ఎఫ్ఐఆర్ ఉందనే ప్రచారం ఉంది. ఇలాంటి వార్తల ప్రచారం జరుగుతుండగా ఇవి నిజమే అన్నట్లుగా విజయ్ త్రిష గురువారం షాక్ ఇచ్చారు. ఓవైపు వార్తలు ఇలా వస్తుండగానే చెన్నైలో ప్రముఖ నిర్మాత కల్తైపులి సురేష్ కుమార్ వివాహ రిసెప్షన్కు విజయ్ త్రిష్తో కలిసి హాజరయ్యారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే త్రిష్తో సంబంధాలు విషయంలో వ్యవహారం హాట్ టాపిక్గా ఉన్న సమయంలో ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక కారులో రిసెప్షన్కు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక ప్రస్తుతం త్రిష విజయ్ల నడుమ వస్తున్న వార్తలు నిజమనడానికి ఈ వీడియో సాక్ష్యమని చెప్పి నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి బీహార్ పాలిటిక్స్లో నూతన శాఖ ముఖ్యమంత్రి పదవికి నితీష్ గుడ్ బై. ఎందుకంటే ఇది తను హృదయపూర్వకంగా చేస్తుందిగా మనం అయితే భావించవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు భాగంగా ఉన్న మరి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో అంతే ఇంపార్టెంట్ రోలు మరి అక్కడ నితీష్ ప్రభుత్వానికి ఉంది. నితీష్ వలన ఈ రోజున బీజేపీ మరి ఒక స్ట్రాంగ్ పొజిషన్గా ఉందంటే నితీష్ నారా చంద్రబాబు నాయుడు వలన మరి ఇద్దరు కూడా మరి ఎన్డీఏ కూటమిలో ఉండటం వలన చాలా బలంగా బీజేపీ అక్కడ ఉండటం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నితీష్ మరి ముఖ్యమంత్రిగా కాకుండా రాజ్యసభకు వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఇక నితీష్ వారసుడు ఎవరు అన్న దానికి అక్కడ పోటీ జరుగుతుంది. ఈ సమయంలో నితీష్ కుమార్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేటట్టుగా అదేవిధంగా అక్కడ బీజేపీ పర్సన్ నుంచి ఎవరైతే మరి ఒక ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా తొలిసారి బీజేపీకి ఇక్కడ అవకాశం అయితే వచ్చినట్టుగా చాలా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక పదే పదే రాజీనామా చేస్తూ 10 సార్లు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ దురంధరుడు నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎగువ సభలో ప్రాతినిధ్యం వహించాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకునేందుకు సీఎం పదవిని త్యాగం చేశారు. అంతేకాకుండా 2 దశాబ్దాలుగా బీహార్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ రాబోయే కొత్త ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు సహకారం ఉంటుందని చెప్పారు. రాజకీయాలకు రాక ముందు నుంచి బీహార్ చట్టసభల్లో 2 సభలకు పార్లమెంట్లో కూడా ఎగువ దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించాలని తన కోరిక ఉందని ఇప్పుడు అది నెరవేరబోతుందని చెప్పారు. ఇప్పటికే నితీష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు లోక్సభ నుంచే ప్రాతినిధ్యం వహించారు. బీహార్ అసెంబ్లీ ఎగువ సభ సభ్యుడిగా కూడా ప్రాతినిధ్యం అయినా వహించారు. ఇక తర్వాత ఎవరు అనే దానిపై కూడా మరి చర్చ వస్తుంది. ఇప్పుడు అందరి ఆసక్తి నితీష్ కుమార్ బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరుగుతుంది. నితీష్ కంటే ముందు బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో జంగిల్ రాజ్గా పేరుపడ్డ బీహార్ను నితీష్ గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అభివృద్ధి మంత్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ భాగస్వామ్యానికి మొదటి సీఎంగా కొనసాగిన నితీష్ పొట్టు ఏ పార్టీతో ఉన్నా సీఎం పీఠం మాత్రం తనకే దక్కేలా చూసుకున్నారు. గత 2 శాసనసభల్లో భిన్న పార్టీలతో పొత్తుతో పోటీ చేసిన నితీష్ బలం ఒక్కసారిగా ఆర్జేడీ కన్నా తక్కువగా ఉన్న ప్రస్తుతం బీజేపీ కన్నా తక్కువగా ఉన్న సీఎం పదవి మాత్రం తనదే అనిపించుకున్నారు. ఎట్టికేలకు బీజేపీకి బీహార్ సీఎం పదవి వచ్చింది. ఓవరాల్గా ఇది మరి తన యొక్క చిరకాల కోరికను తీర్చుకోవడానికే వెళ్తున్నాను. ఈ వచ్చే వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి నితీష్ ప్రకటించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూడొచ్చు రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి నామినేషన్లు వేశారు. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, శ్రీధర్ బాబు 16 మంది ప్రయత్నించిన జాతీయ రాష్ట్ర అవసరాల రీత్యా హైకమాండ్ నిర్ణయం నాడు వైఎస్ కేవీపీ జోడీలా నేడు రేవంత్ వేం జోడీ సీఎం రాజ్యసభ పదవులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు సింఘ్వి కావచ్చు, అదే వేం నరేందర్ రెడ్డి కావచ్చు మరి నామినేషన్లు వేయటం అయితే జరిగింది. రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారులై ఉపేందర్కి నామినేషన్ పత్రాలు అయితే అందించారు. దీనిలో మనకి ఏంటంటే బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు, అది కూడా ఒక మరి ప్లస్గా చెప్పుకోవచ్చు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా హాజరయ్యారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి పదవి దక్కడంతో ముఖ్యమంత్రి మద్దతుదారులు ఆది నుండి సీఎం వెంట నడిచిన నేతలు, అనుచరుల్లో ఉత్సాహం అయితే వ్యక్తమవుతుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసి